వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణానికి చెందిన జనసేన పార్టీకి చెందిన వీర అభిమానులు సేలంశెట్టి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఏపీకి చెందిన తెలుగు ప్రజలు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గల్ఫ్ దేశాల్లో కేకింగ్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నట్లు వారు న్యూస్21 తెలుగు ఛానల్కు ఫోన్ చేసి తెలిపారు. ఈ సందర్భంగా సేలంశెట్టి లక్ష్మి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో ఆంధ్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొని ఉమ్మడి కూటమి అభ్యర్థులను భారీగా గెలిపించారని వారు అన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలిచినందుకు చాలా ఆనందం వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలిపారు. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై జనసేన, జై టీడీపీ, జై హింద్. కూటమి పనిచేసిన ప్రతి సభ్యునికి పాదావందనం చేసుకుంటున్నాం. అటనే ఓటు చీలనేనని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నాడు. కానీ కొంతమంది అయితే మేమైతే కూడా ఫస్ట్లో కానీ పడినాం. కూటమి ఏంది, మేము స్వతంత్రం వచ్చింటే బాగుండు కదా అని ఒకప్పుడు అనుకున్నాము. కానీ ఆయన తీసుకునే నిర్ణయం బ్రహ్మాండం ఉందని మేము అందరం కూడా ఈ పొద్దు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి ప్రజల్లో ఎప్పటికీ 2 చోట్ల ఓడిపోయినా కానీ తట్టుకొని అట్ట రాక్షసుని పరిపాలనలో మేము ఉండి కూడా ఏ ఒక్క సీటు గెలుచుకోపోయినా మేము కంటిన్యూగా ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి ఈ పొద్దు ప్రజలు తెలుసుకొని ఇతనైతే బాగుంటుందని మన నాయకుని పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు. అటనే పిఠాపురం ప్రజలకు అందరికీ మేము ఇప్పటికీ మేము రుణపడి ఉంటాము. అటనే ఈ కూటమిలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు, కూటమికి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు మేము పాదావందనం చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడికి ఈ పొద్దు ప్రమాణించకం చేసిన మన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు, సోదరులకు అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అట్లే మీ జనసేన సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదావందనం చేసుకుంటున్నాం. అటనే ఈరోజు డిప్యూటీ సీఎం పదవి స్వీకారం చేసినందుకు శుభ సందర్భంలో మన జన సైనికులందరూ సంబరాలు చేసుకుంటాం. ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ పాల్గొని బ్రహ్మాండం చేసుకుంటూ ఈ పొద్దు ఘన విజయంగా ప్రతి చోట వాళ్ళ అభిమానాన్ని తెలియపరుచుకుంటారు. మన కూటమిలో జనసేన వాళ్ళు అయితే, టీడీపీ వాళ్ళు అయితే, బీజేపీ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఎవరు శక్తి అయినా కాడికి వాళ్ళు పోయేటి ఎన్ఆర్ఐ సభ్యులు మన వాళ్ళందరూ ఇక్కడ ప్రోగ్రాం అయిపోతానే పక్కన ఇంకొక చోట ఉంది, బ్యాటలు కోసి హిందూ ఏర్పాటు చేస్తాం. అది కూడా త్వరలో ఇంకొక గంట తర్వాత ఇది అయిపోతానే 6:30 తర్వాత మళ్ళీ ఆ ప్రోగ్రాం ఉంటుంది. జై జనసేన, జై హింద్.